హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత స్వీట్ ఫుడ్. దొండకాయ ప్రయోజనాలు తెలిసినట్టయితే మనమైతే అస్సలు వదిలిపెట్టమండి. వారంలో ఒక్క రోజైనా సరే పిల్లల నుండి పెద్దల వరకు కంపల్సరీ దీన్ని తిన్నట్లయితే చాలా మంచిదండి. ఇది షుగర్ కంట్రోల్ అవ్వడానికి, మలబద్ధక సమస్యలు ఉన్న వాళ్ళకి, డైజెషన్ బాగా అవ్వడానికి, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా మంచిదండి. కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా తీసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ దొండకాయని ఏదో విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ రెసిపీ చేయడం కోసం అయితే నేను దొండకాయలు తీసుకున్నానండి. లేతగా దొండకాయలు, ఇవి చెట్లో కోసుకొచ్చుకున్నవి, కొన్నవి అయితే కాదు. వీటిలైతే ఎటువంటి మెడిసిన్ లేకుండా న్యాచురల్గా పండాయి కాబట్టి కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది, ఆరోగ్యం కూడా ఎంతో ఆరోగ్యం కదా. నేను మరీ ముదిరినవి కాకుండా మరీ లేతవి కాకుండా మీడియంగా ఉన్నప్పుడే కట్ చేసేసుకున్నాను. ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నవి నేనైతే దొండకాయ కొబ్బరి ఫ్రై చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. చాలామంది అయితే వీడియో స్కిప్ చేస్తుంటారు కదండి, అప్పుడు మనకు వీడియో అనేది అర్థం కాదు. ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అయినా కానీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ ఫ్రై చేయడం కోసం అయితే ఒక మిక్సీ జార్లో ఒక 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తిన్నారనుకోండి ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని, సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని కచ్చాపచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కొబ్బరి కూడా మనం గ్రైండ్ చేసుకున్నాం, రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఒక కడాయిలో నేనైతే పల్లి నూనె వేసుకుంటున్నాను. కొద్దిగా పల్లి నూనె వేసుకొని వేడైన తర్వాత కొద్దిగా పల్లీలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు కూడా వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత ఆవాలు 1 స్పూను, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగినవి అయితే వేసేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని, ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఈ పసుపు వేయడం వల్ల ఫ్రై అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా ఇంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఈ విధంగా చూడండి, 10 to 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత కరెక్ట్గా మగ్గిపోతాయండి 15 మినిట్స్, ఎందుకంటే లేతవి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత చూడండి, మూత తీసి చెక్ చేసుకున్నట్లయితే మంచి గుమగుమలాడే స్మెల్తో ఫ్రై అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవి కూడా సగం అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. పప్పు కానీ చారు కానీ సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్గా ఈ విధంగా చేసి పెట్టుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా టేస్టీగా దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.